సభకు ఇచ్చేసి వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు లబ్ధిదారులకు ఈ పథకాల క్రింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 ఇందిరమ్మ ఇళ్ళు ఇట్టి 4 పథకంలో మున్సిపాలిటీకి సంబంధించి కొత్త ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ ఎక్కువ శాతం ల్యాండ్ ఉంది కాబట్టి అధికారులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. తెలియజేయనది నా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎవరైనా లిస్టులో నా పేరు రాలేదు, నాకు వస్తుందో రాదో అని టెన్షన్ ఏం పడద్దు. ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. మన ఇందిరమ్మ ఇండ్లకు కూడా ప్రతి ఒక్కరు అప్లికేషన్ కూడా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి. దేనికైనా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద మనకి 26 జనవరి నాడు ఇనాగ్రేషన్ చేయడం కోసము మన యొక్క లబ్ధిదారుల యొక్క జాబితాను ఈరోజు చదివి మీకు వినిపించడం జరుగుతుంది. దాంట్లో మీకు ఎటువంటి ఏమైనా అబ్జెక్షన్స్, ఎవరైనా అర్హులు కాని వారు ఉన్నట్లయితే తెలియజేసించో వారిని పరిశీలించి వారికి తగిన విధంగా మరి వారి అర్హులైతే అర్హులని, అర్హులు కాని వారైతే అర్హులు కాని వారిగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకి ఇందులో రైతు భరోసా ఉంది కదా. ఓకే, మనది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు సంబంధించి 12,000 రూపాయలు ఇవ్వడం కోసం. తర్వాత రైతు భరోసా, అది మన రైతుల కోసం. అవి 2 కూడా అందులో అర్హులైనటువంటి వారి వివరాలు చదువుతారు. తర్వాత వాటితో పాటు రేషన్ కార్డు జాబితా. రేషన్ కార్డుల్లో మనకు 3 రకాల జాబితాలు ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ ఫీల్డ్కి వచ్చి ఎవరెవరికి రేషన్ కార్డు లేదు అనేటటువంటి వారి వివరాలు తీసుకుని వచ్చి వాళ్ళ ఇళ్ళలో వెరిఫై చేశారు. రెండోది ఏంటంటే మీరు తహసీల్దార్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసు లేదంటే ఇతర మీ సేవా సెంటర్స్లో కానీ కొత్తగా యాడ్ చేయాలి, కొత్తగా లేదంటే ఉన్న వాళ్ళని డిలీట్ చేయాలి, లేకపోతే కొత్త రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి మీరు ఈ అప్లికేషన్స్ తహసీల్దార్ ఆఫీస్లో కానీ మీ సేవలో కానీ అటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా చదవడం జరుగుతుంది. దాన్ని పరిశీలన చేయాలి, ఇక ముందు పరిశీలన చేయాలి. ఎందుకంటే ఆ లిస్టు నిన్ననే మనకు తహసీల్ ఆఫీస్ నుంచి మాకు ఇచ్చారు పరిశీలన చేయాలని చెప్పి. ఇంకో 3వ రకమైన లిస్ట్ ఏంటిదంటే మీరు కొంతమంది ప్రజాపాలనలో రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోరు, వాళ్ళకి కొంతమంది రాలేదు, వాళ్ళ అప్లికేషన్స్ మిస్ అయినాయి. మాది ఆన్లైన్లో రాలేదు సార్, మాది మేము పెట్టుకున్నాం కానీ రేషన్ కార్డు వెరిఫికేషన్ జాబితాలో మా పేర్లు రాలేదని అన్నారు. అటువంటి వాళ్ళ జాబితా కూడా మొత్తం తయారు చేయడం జరిగింది. ఇంటి స్థలం ఉన్న వాళ్ళు వివరాలు, ఒకటి పక్కా ఇల్లు లేకుండా ఇంటి స్థలం కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళ జాబితా కూడా ఉంది. ఇల్లు లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, స్థలం ఉంది. సో అట్లా 2 రకాల జాబితాలు ఉన్నాయి. అర్హులం కాదనేటటువంటిది తెలియజేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషనర్ గారు, అదేవిధంగా ఈ వార్డు సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా, దరఖాస్తుదారులందరికీ, అదేవిధంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారంలో. నేను హౌసింగ్ ఏఈ, నా పేరు వెంకటరామరెడ్డి. కాశంపేట, పలస సందీప్ కాశంపేట, గుర్రం స్వరాజ్యం జయవాడ టౌన్షిప్, షేక్ యాకూబ్ కాశంపేట, ధరావత్ సురేష్ రామ్కోటి తండా, షేక్ సకీన్ బి కాశంపేట, బానోత్ పద్మ రామ్కోట్ తండా, జాటోత్ సురేష్ రామ్కోట్ తండా, ధరావత్ ప్రసాద్ రామ్కోట్ తండా, ధరావత్ బిబ్బిలి జ్యోతి కాశంపేట, జాటోత్ సక్కుబాయ్ రామ్కోట్ తండా, ముఖ్య సరిత రామ్కోట్ తండా, మద్ది పెంటయ్య కాశంపేట, మద్ది కాశంపేట, సిరిపంగి విజయ్ కుమార్ కాశంపేట, షేక్ సైదా కాశంపేట, ఎడబెల్లి సందీప్ కాశంపేట, ధనవత్ సక్రి పౌలనాయక్ తండా కాశంపేట. వసంత చేశాం. మీరందరూ కూడా మీరు ఒకటి ఆలోచించండి, ఏంటంటే ప్రజా దర్బార్లో మనం అప్లికేషన్ పెట్టిన వాళ్లకు ఇప్పుడు సార్ కొంతమందిది 54 మందిది చదివిండు, ఇంత ముందు పెట్టిన వాళ్ళకి చదివిండు, మళ్ళీ ఇప్పుడు కూడా మిగతా ఎంత వచ్చినాయి సార్, మిగతా కూడా చదివిండు సార్. మళ్ళీ ఇప్పుడు ఎవరి పేరు రాలేదో ఏం రాలేదో అనేది కూడా ఇప్పుడు ఇవ్వచ్చు, అప్లికేషన్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకోటి కూడా ఇండమ్మ విల్లు అనేది కూడా ఇప్పుడు మన ప్రజా దర్బార్లో వేసుకున్నది అయితే ఇంకా రాలేదు, వస్తే మీరు రాని వాళ్ళది మళ్ళీ అప్లికేషన్ కూడా ఇప్పుడు ఇవ్వచ్చు. మళ్ళీ మీరు ఇవ్వచ్చు.
కాబట్టి మీరు ఇవాళ ఏం రాసుకొని పోతుందో, ఇవాళ ఏం చేసుకొని పోతుర్రో, ఇవాళ అమ్మ వాళ్ళది రాసిరు వీళ్ళది రాసిరు అని కంగారు పడకరి, ఏం చేయకరి. ఇంతకుముందు ఇప్పుడు సార్ చెప్పిండు కూడా ఆ విధంగానే మీకు ఎవరు రాలేదు ఏం రాలేదు అనేది ఇలా పెట్టుకోండి. మళ్ళీ డబల్ వచ్చిందా సింగిల్ వచ్చిందా అనేది తర్వాత ఇంకోర్లో తెలుసా. దయచేసి మీరు గొడవ చేయబాలని కోరుకుంటున్నాను. కూర్చొని ఈ గ్రామ సభని విజయవంతం సభలను పాటించాలి. దయచేసి అందరూ దయచేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకొని కూర్చొని దాని సభని సాగనీయండి. నమస్కారం. ఈరోజు గ్రామ సభలు స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకాలలో ఈ 4 పథకాలు ఇప్పుడు 26వ తారీఖు నుంచి అమలు కావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను 4 చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను, క్లియర్ గా చెప్తాను. ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, ఇప్పుడు ఇక్కడే క్లియర్ చేస్తాను, ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఏంటంటే 26వ తారీఖు నుంచి ప్రతి ఒక్క స్కీమ్ అమలు జరుగుతుంది. ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెప్పేటప్పుడు ఏంటంటే రైతు భరోసా చెప్తాను. ఈ 2 మీకు ఈజీగా అర్థమవుతుంది. రైతు భరోసా అంటే భూమి ఉన్న అగ్రికల్చరల్ చేసుకునే ప్రతి ఒక్క రైతు పర్ ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 26వ తారీఖు నాడు అమలు చేయడం జరుగుతుంది. భూమి ఉన్న అగ్రికల్చర్ చేసుకున్నాం. టైం ఉంది అదే